కల్వరి కొండ అని పిలిచారు. దీనికి మనకు ఉన్న ప్రేయర్ ఏంటంటే అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన స్థలం మోరియా పర్వతం అని కూడా దీని పేరు ఉంది. ఇక్కడే ఇస్సాకును అబ్రహాము బలివ్వడానికి తీసుకెళ్ళాడు. మళ్ళీ చెప్పండి. గొల్గొతా కొండ. రెండవది, నా వెనక తాళం వేయకండి, తొందరంటే తాళం వేయకండి, చెప్పేది కూడా వినండి. గొల్గొతా కొండ. రెండవది కపాలం అనబడే స్థలము కల్వరి కొండ. మోరియా పర్వతం. 4 గుర్తుపెట్టుకోండి. ఈ గొల్గొతా అనే పేరు దీనికి ఏ విధంగా వచ్చింది? గొల్గొతా అనే పదము అరామిక్ భాష యేసుక్రీస్తు వారి యొక్క సొంత భాష. అరామిక్ భాషను యేసుక్రీస్తు వారి స్వజనులు మాట్లాడిన భాష. నేటికి కూడా యెరూషలేము ప్రాంతంలో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో మాత్రం ఖచ్చితంగా అరామిక్ భాష మాట్లాడతారు. అరామిక్ భాషలో గొల్గొతా అనే దాని గురించి రాయబడినది గొల్గొటా అని, పెద్ద గొల్గొతా అని దాన్ని పిలుస్తారు. అదేవిధంగా మరి చూసినట్లయితే హెబ్రూ భాషలో దీన్ని చూసినట్లయితే గొల్గొతా లెట్ లేదంటే మరి గొల్గొతా లెట్ అని హెబ్రూ భాషలో పిలుస్తారు. అబ్రహాము ఇస్సాకును బలిచిన స్థలము ఇదే. ఇస్సాకును బలిచిన స్థలం ఇదే. అదేవిధంగా క్రీస్తు కూడా పస్కా బలి పశువుగా ఇదే కొండ మీద సిలువ వేయబడ్డాడు. దీనికి గొల్గొతా అనే పేరు ఏ విధంగా వచ్చింది అనే విషయాన్ని మీతో చెప్పడానికి నేను ఇష్టపడతాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 54వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 54వ వచనం. తొందరగా చదవాలి. స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం. కీర్తనలో వస్తాయి మనకి తొందరగా. ప్రకటన గ్రంథం వస్తుంది, అయితే రావు. అయితే వాళ్ళిద్దరిని లోపలికి తీసుకోండి. చదువు. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూసినప్పుడు తన సైన్యాధిపతి అయిన ఈ గొల్గొతా అనే ఆ యొక్క పేరు ఏ విధంగా వచ్చిందంటే, సౌలు రాజుగా ఉన్న టైంలో అబ్రహాము ఈ యొక్క దావీదు చిన్నవాడు, ఇంచుమించు 14 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ఆ టైంలో అతను ఎవరు చెప్పాడు? గొల్గొతాను ఎవరు చెప్పాడు? ఆయన బయట కూర్చోవాలి. వాళ్ళిద్దరు ఏజ్డ్ కాబట్టి లోపల తీసుకున్నాం, కానీ వాళ్ళిద్దరికి వినబడదు కదా. మిగతా వాళ్ళతో బయట కూర్చోండి దయచేసి. కాలుష్యం వచ్చిన వాళ్ళకి వచ్చిన మనస్సాక్షి గతిస్తుందని చేసే పని ఇది. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఓకే, రమ్య ఎక్కడ కూర్చున్నా మంచిదే, ఒకవేళ ఇస్తా ఉంటాడు. ఓకే, సబ్జెక్ట్ కట్ అయిపోతుంది. వచ్చినాను ప్లీజ్. వెనకొచ్చిన లోపల రావాలని అవసరం లేదు, బయట కూర్చోండి మర్యాదగా. మరి మీకు సీట్లు ఇవ్వబడ్డాయి, లేకపోతే కింద కూర్చోవచ్చే పరిస్థితి. ఆ తలను తీసుకుని గొల్యాతుని చంపి ఆ తలను తీసుకుని యెరూషలేముకి వస్తాడు. యెరూషలేముకి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే, యెరూషలేములో ఇది అప్పటికి కల్వరి కొండ లేదా గొల్గొతా మెట్ట ఒక పరిశుద్ధ స్థలం అని దాని పేరున్నది కాబట్టి ఆ హెడ్ని తీసుకొని, అతడు యూదుడు కాడు, వద్దుని కాని వాడు ఎవరిని కూడా ఆ పర్వతాన్ని తాకూడదు. వాడిని తలని తీసుకొచ్చి ఆ యొక్క గొల్గొతా కొండ యొక్క కింద పాతి పెడతాడు. మీకు అర్థమైందా? కింద పాతి మీకు అర్థమైంది అనుకుంటున్నారు. ఆ కొండకి ఏమొచ్చింది? గొల్యాతుని బట్టి గొల్గొతా కొండ అనే పేరు వచ్చింది. హల్లెలూయా. విన్నారా? ఎప్పుడైనా విన్నారా? మర్చిపోయారా? ఓకే, విన్నారమ్మా? మంచి. ఈ గొల్గొతా అనే మరి పేరు దాన్ని బట్టే వచ్చిందని చాలా మంది సెలవిస్తారు. దీని నెరవేర్పు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆదికాండము
3వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. మరియు నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకు భయము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమే మీద కొట్టుదు అని చెప్పాను. అవ్వ ఆదాములు పాపము చేసినప్పుడు ఈ యొక్క సర్పం యుక్తిగా సాధారణ ప్రవర్తించి వారిని మోసం చేసినప్పుడు దేవుడు ఒక శాపాన్ని విడుదల చేస్తాడు. అక్కడ మొదటి మరణం కూడా అక్కడే ఉంటుంది. ఏంటంటే ఇక్కడి నుంచి నీకును ఈ స్త్రీ సంతానానికి వైరము కలెక్ట్ చేస్తాను. నువ్వేం చేస్తావు? స్త్రీ సంతానం ఏం చేస్తుంది? నిన్ను తల మీద కొడతావు, నువ్వేమో వాళ్ళని మడి మీద కొడతావు. దీనికి నేను అర్థం చెప్తాను. తల మీద కొడతావని ఎవరితో చెప్పాడు? ఈ యొక్క ఆదాముతో చెప్పాడు. మరి పాముతో ఏమన్నాడు? ఆదాము తల మీద నువ్వు కొడతావు అని చెప్పి వారు మడి మీద అంటే నువ్వు కొడతావు అని చెప్పాడు. ఇది పెద్ద లోతుగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఈ యొక్క గొల్గొతా ఈ యొక్క గొల్యాతు ఈ సంతానికి సాదృశ్యంగా అతని తల మీద ఎవరు సంతానం కొట్టారు? ఇప్పుడు ఎవరు పడతారని చెప్పాడు దేవుడు? స్త్రీ సంతానము, అబ్రాహామిక సంతానము. మరి దావీదు ఎవరు? అబ్రాహాం వంశం వాళ్ళు కదా. ఇప్పుడు ఎవరు పుట్టారు? స్త్రీ సంతానం అనబడే దావీదు ఈ సాతాను అనబడే గొల్యాతు ఏం చేశాడు? తల వేసి పారేశాడు కదా. ఈ నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే దావీదు టైంలో జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ గొల్గొతా అనేది దానికి ప్రభుత్వం పిల్లరా ఆది కాండము, మరి ఇంతకుముందు సమూయేలు గ్రంథము, అదేవిధంగా చూసినట్లు 4 సువార్తల్లో కూడా ఈ గొల్గొతా కొండ గురించి రాయబడింది. గొల్గొతా కొండ నుంచి రాయబడింది. యేసుక్రీస్తు టైంలో దాన్ని కల్వరి కొండ అన్నారు. అబ్రహాం టైంలో మరియా పర్వతము అన్నారు. తర్వాత మరి గొల్గొతా కపాలం మనం పెడతారు. ఈ ప్లేస్ దూరం నుంచి చూస్తే మనిషి పుర్రిలాగా కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనిషి పుర్రిలాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దానికి ఏం పేరు పెట్టారు? కపాలం అనబడే స్థలం. ఆ స్థలంలో ఆదాము మొదలుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇంచుమించు అదే పర్వతం మీద అదిపెట్టారట. యూదులు ఒక వ్యక్తిని మరి ఏం చేయరమ్మా? కాలబెట్టారు, ఖననం చేయరు. వారి ఎముకలను దాచుకెళ్ళి ఎక్కడ ఉంది మరి తీసుకుని వెళ్తారు జ్ఞాపకార్థంగా. కాబట్టి ఈ యొక్క యూదులు సమాధులన్నీ పైనే ఉన్నాయి. అంతేకాదు సిలువ వేయబడిన శాపగ్రస్తుల యొక్క శవాలన్నీ కూడా మరణం కూడా అక్కడే ఆ కల్వరి కొండ మీద లేదా గొల్గొతా కొండ మెట్ట మీదే జరిగింది. కాబట్టి ఆ గొల్గొతా మెట్టను అంతా చూసినట్లు ఎక్కడ చూసిన ఎముకలు పురులు ఉంటాయట. ఎముకలు పురులు ఉంటాయి కాబట్టి అక్కడ సిలువ వేయబడిన వ్యక్తుల యొక్క ప్రతి శరీరం కూడా అక్కడ ఉంటుంది. అక్కడే బాధపడతారు. కాబట్టి యేసుక్రీస్తును సిలువ వేసేసరికి కరెక్ట్గా సెంటర్లో ఆయన సిలువ వేశారు. దాని చరిత్ర తర్వాత చెప్తారు. ఈ యొక్క మరి ఈ గొల్గొతా కొండకి కారణం ఏంటి? అసలు 3 కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటంటే దీనికి ఎందుకు ఈ కపాలమును పెడే స్థలం అని పేరు వచ్చిందంటే దాని ఆకారము మనిషి పుర్రెను పోలి ఉంటుంది కాబట్టి కపాలమునబడే స్థలము అని రాయబడింది. రెండవది మరి యేసుక్రీస్తును కూడా అదే ప్రాంతం మీద అదే ప్లేస్లో వేశారు కాబట్టి దానికి కల్వరి కొండ అని పేరు వచ్చింది. మూడవది ఏంటంటే యేసుక్రీస్తు సిలువ వేయబడిన తరువాత ఒక భయంకరమైన సంఘటన జరిగింది అక్కడ. మత్తయి సువార్తలో మాట చూడండి. 3 ప్రాముఖ్యమైన అంశాలు అక్కడ జరిగినాయి. ఏంటి అంటే చూడండి, మత్తయి సువార్త బహుశా 27వ అధ్యాయము. నేను వెనక చెప్పాలి కానీ కొంచెం ముందుకు వస్తున్నాను మీకు అర్థం అవడం కొరకు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత అక్కడ 3 అద్భుతాలు జరిగినాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయము 50వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. యేసు మరలా
బిగ్గరగా కేక వేసి ఆ. ప్రాణము విడిచెను. ఆ. అప్పుడు ఆ. దేవాలయపు తెర పైనుండి ఆ. కింది వరకు రెండుగా చినిగెను. ఆ. భూమి వణికెను. ఆ. బండలు బద్దలాయెను. ఆ. సమాధులు తెరవబడెను. ఆ. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. ఆ. వారు సమాధులలో నుండి ఆ. బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత ఆ. పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఉమ్. శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని యేసుక్రీస్తు చివరి వాడు తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుతున్నాను అని చెప్పి ప్రాణం విడిచిన తరువాత అక్కడ జరిగింది ఏంటంటే గొప్ప భూకంపం అక్కడ కలిగింది. ఆ భూకంపానికి ఆ యొక్క పర్వతములన్నీ కూడా మరి ఏమయ్యాయని పగిలిపోయినాయి. పర్వతాలన్నీ కూడా పగిలిపోయినాయి. అదేవిధంగా యెరూషలేము దేవాలయం యొక్క తెర నడిమికి చినిగిపోయింది. అన్నిటికీ కూడా ఆత్మీయంగా చాలా అర్థాలు ఉన్నాయి. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు రక్తం కార్చి ఎప్పుడైతే మరి ముఖ్యంగా ఆయన చనిపోతూ రక్తం కాల్చబడినప్పుడు ఆ పర్వతములన్నీ ఎక్కడ మరి ఎక్కడికక్కడికి ఎట్లా బ్రద్దలైపోయినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ఎప్పుడైతే ఆ యొక్క పర్వతం బద్దలైపోయిందో యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఆ క్రింద పర్వతం కూడా పగిలిపోయినప్పుడు ఆ రక్తం ఆ యొక్క సిలువ నుంచి ప్రవహించిన రక్తము ఆ సిలువ మీదుగా ఎక్కడ పడ్డది? ఆ కొండ మీద పడ్డది. పగిలిపోయిన స్థలంలో ఎవరి ఆ కపాలం అని తెలిసిన అబ్రహాం యొక్క కపాలం అక్కడే ఉందట. ఆ రక్తం ఎప్పుడైతే చిందించబడదు అక్కడ ఏమున్నది? అబ్రహాం యొక్క కపాలము అక్కడ ఉన్నట్లు ప్రజలు కనుగొన్నారు. దేవునికి మహిమ కలుగును. నేను ముందు మరి కొంచెం వెనక్కి వెళ్ళి విషయము ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నా. కనుక అది పుర్రె ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి శిక్షలు వేయబడిన ప్రతి ఒక్కరు కూడా ఆదాము యొక్క పుర్రెను నోవాహు తీసుకెళ్లి తన కుమారుడైన షేతుకు ఇచ్చాడట. ఏంటంటే వాళ్ళు ఆ పుర్రెలు ఎముకలు కానీ ఎక్కడ కూడా పడేసేవారు కాదు, కలబెట్టేవారు కాదు, వాళ్ళకు జ్ఞాపకార్థంగా. కనుక ఈ నోవాహు టైంలో ఈ యొక్క అబ్రహాం యొక్క తలను నోవాహు చనిపోతే ఎవరికి ఇచ్చాడు? తన కుమారుడైన షేముకు ఇచ్చాడు. ఆ షేము ఆ యొక్క తలను తీసుకెళ్ళి మరి మెల్కీసెదెకుకి ఇచ్చాడు. ఆ మెల్కీసెదెకు తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ పాతిపెట్టాడు? పర్వతముల మీద మధ్యలో దాన్ని పాతిపెట్టాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ యొక్క కరవర కొండలో ఆ భూకంపాన్ని పగిలిపోయినప్పుడు ఆ రక్తం ఎక్కడికి వచ్చింది? కిందకు వచ్చి ఏమైంది? అబ్రహాం కపాలం మీద పడ్డది. ఓకే, నేను తర్వాత దీని విషయము చెప్తాను, మరి జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు 300 శతాబ్దంలో కాన్స్టాంటినోపుల్ రోమా చక్రవర్తిగా వచ్చాడు. ఆయన యేసుక్రీస్తుని అంగీకరించాడు. వాళ్ళ తల్లితో పాటు ఆయన యెరూషలేములో ఉన్నాడు. కాన్స్టాంటినోపుల్ రోమా చక్రవర్తి ఈజ్ అ పర్షియన్. యాక్చువల్లీ అక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళ తల్లి హెలినా చాలా ప్రార్థన పర్రాలు. ఏం పేరు చెప్పండి? కాన్స్టాంటినోపుల్ యొక్క తల్లి ప్రార్థన పర్రాలు. ఆ మనసులో ఈ యొక్క గొలుగుతా కొండ గురించి ఆమెకి ఒక ఆశ ఉన్నది. అది ఏంటి అసలు ప్రాంతము? ఆమెను కూడా తీసుకొచ్చారు. చాలా మంచి ప్రార్థనా పర్రాలు హెలినా. ఆమె తవ్వించి చూసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ, అనేక భక్తుల యొక్క మరి ఆ యొక్క ఎముకలు, సిలువ వేయబడిన వారి ఎముకలు, అదేవిధంగా చూసినట్లయితే అబ్రహాం యొక్క పుర్రె అక్కడ ఆ క్రమకాలలో లభించింది, ఆమెకు లభించింది. అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 326 సంవత్సరంలో. ఎప్పుడు? క్రీస్తు శకం 326 మరి శతాబ్దం. మరి ఆ సంవత్సరంలో హైలైన్ తవ్వకాల్లో ఇది. కనుక అక్కడ చిన్న మరి గుడిలాగా కట్టారు. దాన్ని చాపెల్ ఆఫ్ అదామ్ అంటారు. అంటే అబ్రహాము యొక్క లేదా మరి ముఖ్యంగా ఆదాము యొక్క చాపల్ అంటే ఏంటి? చర్చ్. చాపల్ అంటే ఏంటి? చర్చ్. దానికి చిన్న గుడారంగా అక్కడ కట్టి అబ్రహాం యొక్క పురిని అక్కడ
భద్రపరిచినట్లు దేవుని యొక్క కొంత చరిత్ర తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియులారా, మరి లేవికాండము 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. లేవికాండము 16వ అధ్యాయం 20వ వచనం. స్తోత్రం. మరొక హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. 13వ అధ్యాయం కూడా చూడండి. ఇది చూసిన పరిశుద్ధ స్థలములలో ప్రాయశ్చిత్తము చేయుటకు వీటి రక్తము దాని లోపలికి తేబడినను పాప పరిహార్థ బలియగు ఆ కోడెను ఆ మేకును ఒకడు పాలెము వెలుపలికి తీసుకొని పోవాలి. యాజకుడంట దైనాన్ని వధించినప్పుడు ఆ రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్ళా? పాలెము వెలుపల ఉన్నది గొల్గొతా మెట్ట ఉన్నది. ఎక్కడ ప్రాయశ్చిత్తం జరిగిందంట? పాపికి ప్రాయశ్చిత్తము కల్వరి కొండలో ప్రభువైన క్రీస్తు ద్వారా జరిగింది కాబట్టి యూదులు రోజుకు 3 సార్లు మరి ఏమన్నా అర్పణ చేస్తారు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు 9 గంటలకు ఆయనను సిలువ వేశారు. అవునా? మార్కు సువార్తలో 12 గంటలకు ఆయన మొదటి మాట మాట్లాడాడు, చివరి మాట 3 గంటలకి మాట్లాడాడు. యూదులు యెరూషలేము దేవాలయంలో 3 సార్లు మరి ప్రార్థన లేదా బలియాగము చేస్తారు, అర్పణ చేస్తారు. మొట్టమొదటి అర్పణ ఇప్పుడు 9 గంటలకు, రెండవది 12 గంటలకు, మూడవది 3 గంటలకు. ఇంకా యేసుక్రీస్తు వారు 9 గంటలకు సిలువ వేయబడడం, 12 గంటలకు మొట్టమొదటి మాట మాట్లాడడం, తర్వాత 3 గంటలకు ప్రాణం పెట్టడము టైం ప్రకారమే ఇది చేశారు. యూదులు 5 దాటిన తరువాత అసలు బలి అర్పణ చేయరు, 5 లోపే చేస్తారు. కనుక యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆయన పైకి చూసినట్లయితే 5 గంటలకు ఆయన ప్రాణము 5 గంటలకి సిలువ మీద విధించేసేయారు. ఒకవేళ చనిపోకుంటే ఆ మిగతా వాళ్ళని చంపేసి సమాధి చేసేస్తారు. ప్రభువైన క్రీస్తు అప్పటికే 3 గంటలకి చనిపోయాడు. తర్వాత చెక్ చేద్దామని వెళ్ళేసరికి ఆయన చనిపోయినాడు. ఇద్దరు చనిపోలేదని కూడా మరి చంపేసి కింద దించారు. ఇంత త్వరగా చనిపోయాడా ప్రభు అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడతారు. యేసుక్రీస్తు వారు చూసినట్లయితే చనిపోతూ కూడా ఇద్దరికి జీవితాన్ని ఇచ్చాడు. ఎవరు చెప్పండి? ఇద్దరికి జీవితాన్ని ఇచ్చాడు ఆయన చనిపోతూ కూడా ఇద్దరికి జీవితాన్ని ఇచ్చాడు. మొట్టమొదటి ఏంటంటే సిలువ మీద ఉన్న దొంగకు పరలోకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లు యేసుక్రీస్తుని సిలువ వేయబడిన శతాధిపతి ఆయన ముందు ఉన్న మరి 100 మంది సైనికులు అక్కడ ఉన్నారు. అతన్ని ఆ యేసుక్రీస్తు వారికి కావాలని అక్కడ ఉంచారు. వాళ్ళిద్దరికి చనిపోవాలని చెప్పారు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఆయన చనిపోయాడో బ్రతికాడో తెలియదు. కాబట్టి ఆ శతాధిపతి ఏమన్నాడు? ఆయన పేరుంది, అరే ఆయన చనిపోయలేదు ఏం తెలుస్తలేదు, కనుక ఒక బలిని తీసుకొచ్చి ఆయన మరి ఈ పక్కలో పొడవండి, చనిపోయే లేదా మనకు అర్థమవుతుంది అని చెప్పినప్పుడు ఒక సైనికుడు తీసుకొచ్చి బల్లెంతో పక్కలో పొడిస్తారు. ఆ సీన్ అంతా కూడా మరి అక్కడ శతాధిపతి చూస్తూ ఉంటాడు. అప్పటికే ఏమైంది? భూకంపము రావడము, సమాధులు ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఆ విధంగానే చూస్తూ ఉంటాడు. ఆయన ప్రక్కలో నుండి రక్తము నీరు కారినట్టు రాయబడుతుంది. ఆ విధంగానే చూస్తూ ఉంటాడు శతాధిపతి. మీరందరూ కూడా వినే ఉంటారు, కొత్త కాదు. ఆ యొక్క రక్తము, ఆ యొక్క నీళ్లు వాడి ముఖం మీద పడ్డాయండి. శతాధిపతి ముఖం మీద. విషయం ఏంటంటే వాడికి ఒక కన్ను కనిపించదు. ఎప్పుడైతే క్రీస్తు రక్తము వాడి ముఖం మీద పడ్డదో వాడి కన్ను కనిపించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. అప్పుడు అన్నాడు రెండోసారి, ఈయన నిజంగా దేవుని కుమారుడే. ఆయన చనిపోతూ కూడా ఇతను బ్రతికించేది క్రీస్తు ప్రేమ. ఆయన చనిపోతూ కూడా ఇతను బ్రతికించేది. ఆయన చనిపోతూ కూడా మరి ఎవరండి? సిలువ మీద దొంగకు పరలోకాన్ని ఇచ్చాడు. వ్యతిరేకుడైన ఇతనికి స్వస్థత ఇచ్చాడు. శతాధిపతి ఇతంగా దేవుని మాడే
అతను చూసినట్లయితే తరువాత మరి ఆ యొక్క జాబ్కు రిజైన్ చేసి నేను క్రీస్తు శిష్యుడిగా నేను ఉంటాను కాబట్టి ఆయన నిజంగా దేవుని కుమారుడు అంటే మీకేమైనా పిచ్చి పెట్టిందా అని చెప్పి ఎంత మరి వాళ్ళు చేసినా సరే నన్ను ఆ స్థలంలో సిలువ వేసిన మంచిదే, ఆయన నిజంగా దేవుని కుమారుడిని కళ్ళలారా నేను చూసాను, ఇదిగో నేను చాలా కాలంగా గుడ్డివాడుగా ఉన్నాను, ఆయన రక్తం నా మీద మరి ఆ పడినప్పుడు నాకు స్వస్థత కలిగింది, ఇది నిజంగా రక్షకుడు, హల్లెలూయా, క్రీస్తు నిజంగా రక్షకుడు అని చెప్పినప్పుడు మరి ఆయనను పట్టుకున్నారు. ఆయన పట్టుకుని అది తర్వాత ఆయనకి పనిష్మెంట్ ఇస్తారు. తర్వాత ఆయన విడుదలైన తర్వాత క్రీస్తు యొక్క సువార్త ప్రకటించడానికి సజీవ సాక్షిగా ఆయన వెళ్ళిపోయాడు బయటికి. అది క్రీస్తు వారికి ఉన్న ప్రత్యేకత. కనుక ప్రభువున ప్రియులారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము కావున యేసు కూడా తన సర్వరక్తము చేత ఓకే ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. ఏంటి? తన ప్రజలను రక్షించడానికి ఆయన ఎక్కడ వాడు ఇంగ్లీష్ మీడియం మరి చదవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మిగతా వాళ్ళు బెల్లగొట్టిన రాత్రిలో రాయిలా కూర్చొని చూస్తున్నారు తెల్ల నుంచి కూడా. ఎందుకు ఉపయోగపడుతుంది నీ దిక్కుమ చదువు? లైవ్లో రావట్లేదు, నేను ఎందుకున్నా ఇంకా చదవగలిగి కూడా కూర్చొని చూస్తున్నారు. బైబిల్ చదివితే అలవాటు ఉంటాయి కదా. నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం సరే చదవడానికి ప్రయత్నం చేస్తాడు. సో గాడ్ బ్లెస్. ఎప్పుడైతే మరి ఆయన గురించి రాయబడింది, ఆయన స్వరక్తం చేత ఏంటంటే గవిని వెలుపల యేసు తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను అని రాయబడింది. ఎక్కడన్నా గవిని వెలుపల అంటే ఆ కొలకత్తా మెట్టి మీద శ్రమ పొంది కూడా ఆయన మనం ఏం చేశాడు? నీతిమంతుడిగా చేసిన వాడు. హల్లెలూయా. బలి అర్పించబడ్డది ఆయన మనల్ని నీతిమంతుడిగా చేశాడు. ఇంకొక స్టోరీ చెప్తా. అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును తీసుకుని దేవుడు చెప్పాడమ్మా, నేను తీసుకెళ్ళి మొర్రే పర్వతం మీద నీ కుమారుడు హంబలుగా అర్పించాలని చెప్పినప్పుడు అక్కడి నుంచి 3 రోజుల ప్రయాణంతో పని వారిని తీసుకొని ఎవరికి చెప్పలేదు, తన భార్యకు చెప్పలేదు ఈ విషయం. భార్యలకు కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని లాయాలి, లేకపోతే కొంపలు పిలుస్తారు. నువ్వు ఆడవాళ్ళకి నోట్లో నాలుక ఆగదు, అసలు ఆగదు. కనుకనే నీ భార్య ఎదుట నువ్వు నోటికి ఏం పెట్టుకోవాలి? గడి పెట్టుకొని రాయబడుతుంది. భార్య కొంచెం ఫ్రీ ఉంటే చాలు, మొత్తం ఇష్టంతా చెప్పేస్తారు. ఆడవాళ్ళకున్న బలహీనత ఏంటంటే ఇంట్లో విషయాలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారండి. కొంతమంది భర్తలు తీసుకెళ్ళి తన భార్యకి పాపం మంచిదని చెప్తే వీళ్ళు తీసుకెళ్ళి స్క్రీన్ ఎక్కిస్తారు మొత్తం అంతా కూడా. అంచేతే ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అదే చెప్పాలి. అన్నీ చెప్తే మాత్రం నీ మెడకు ఉరిపడుతుంది తర్వాత. జాగ్రత్త. ఏది చెప్పాలో అదే చెప్పాలి, ఏది చెప్పకూడదో అది చెప్పకూడదు. ఓకే, మనము మన సబ్జెక్టుగా అబ్రహాము ఇస్సాకును తీసుకుని మోరే పర్వతం దగ్గరికి వెళతాడు. మోరే పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ చెప్పిన ఆయన మంచి మాట ఏంటంటే చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడ దాసులకు చెప్తాడు. అది కాడము బహుశా 22వ అధ్యాయము చదువుతారా? ఆదికాండము 22వ అధ్యాయం అక్కడ చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన, అబ్రహామా
అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒకడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నేను ప్రేమించుచు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. తెల్లవారుజామున అప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పి కొంచెం ఏమన్నాడు దేవుడు? ఏం చెప్పాడు? నీకు ఒక్కొక్క కుమారుడిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి బలి ఏంటి నేనేం చెప్తున్నాడు? నా కుమారుడిని తీసుకెళ్ళి దహన బలి అర్పించడానికి వెళ్తున్నాను. నా కుమారుడును వెళ్ళి దహన బలి అర్పించి అవుతుందా తిరిగి వస్తాము వచ్చేదాకా మీరు ఇక్కడ ఉండండి. చూడండి, దేవుడిచ్చిన దానికి ఈయన చెప్పిన దానికి ఏమైనా పొంతన ఉందా? దీన్ని ఏమంటారు? అబ్రహాము విశ్వాసం అంట. అబ్రహాము విశ్వాసం ఏంటి? దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. నాకు ఒక్కగానో కుమారుడు, ఈ కుమారుడు ద్వారా నా సంతానాన్ని అంతా కూడా నేను మరి రాజులని కట్టులో అందరికి విస్తరింపు చేస్తానన్న దేవుడు ఎందుకు చెబుతాడు. విశ్వాసులుగా మనకు శోధన వచ్చినప్పుడు పిల్లరా ఈ ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయము చేయడు. జరిగేది నీ చిత్తమే కానీ అని చాలాసార్లు పాడతాను, కానీ ఎందుకు ప్రభు నన్ను ఎట్లా నన్ను ఎందుకు ప్రభు ఎట్లా చేస్తున్నావు అంటారు. అది నా పాడడం మాత్రం క్రైస్తవ జరిగేది ఈ యొక్క సిఎస్ఐ పండుగలు జరుగుతున్నాయి. నా ఊకేనా గొప్ప ఏం పాడతారమ్మా, ఏం పాడతారు? పాటలు పాడుతుంటే మన దొంగల అందరు కలిసి పాడతారు. వాడు మన వాళ్ళు నోట్లో గల్ల పెట్టుకుని వస్తారు, ఇంటికి దగ్గర తీరారు. గొంతెత్తి పాట పాడరా, మగవాళ్ళంతే ఆడవాళ్ళంతే అందరూ అంతే. ఎవరినో స్వరమెత్తి పాడాల్సిండు అట్టనే ఉంటారు. ఓకే, కానీ ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ ఆగాను. కనుక నేను అబ్రాహం తీసుకుని వెళ్ళి మీరు ఇక్కడే ఉండడు సుమా, నేను నా కుమారుడు వెళ్ళి దాని భార్య తెలియదు, ఆ సరెండ్స్ కూడా అబ్రాహం విశ్వాసం ఏంటి? నీకు ఒక్కొక్క 99 సంవత్సరాల వయసులో నీకు ఒక్కొక్క కుమారుడు ఇచ్చాను. నీ కుమారుడు ద్వారా మాత్రమే సంతానం అభివృద్ధి చెందుతుందని దేవుడు ఎందుకు చెబుతాడు? ఓకే, ఎందుకు చెబుతాడు? కాబట్టి నా కుమారుడు దేవుడు చంపడు. అది ఫెయిత్. హల్లెలూయా. చప్పుడు కూడా దేవుడు నైపోదాం. కాని సమయంలో మన యొక్క విశ్వాసాన్ని మన విశ్వాస జీవితం మీద అప్లై చేసుకోవడమే విశ్వాసం. హల్లెలూయా. కాని టైంలో దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాడు? చేయడు కదా. దేవుడు ఇచ్చి మాట తప్పుతాడా? కానీ పరీక్ష అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే అది ఎవరికి దొంగలకు కాదు, విశ్వాసులకే. విశ్వాసులకే. ఆదివారం పనికి వెళ్ళావు, నష్టం జరిగింది. నెక్స్ట్ వారం పడుకున్నావు, ఈ వారం సంగతి ఏంటి? బుద్ధి రాదండి మనకు అసలు. అది బుద్ధి రాదు. ఎన్ని తల్లి సరే బుద్ధి మాత్రము రాదు. ఎందుకంటే మారు మనుషులు ఉంటాయి కదా. ఆదివారం అందరికి కూడా పనికి వెళ్ళిపోతారు, ఎందుకంటే సాధారణ ఎక్కువ లాభాన్ని చేకూరుస్తారు కాబట్టి. ఓకే, దాన్ని కూడా నా కుమారుడు నాకు అన్యాయం చేయడు, అధ్యక్షం దేవుడు నాకు అన్యాయం చేయడు అని చెప్పి ఏం చేశాడు? చదువు నాయన. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. ఇక్కడ ఒక మర్మం ఉన్నది. ఆ దహన బలి కట్టెలు ఎవరి రోజు మీద పెట్టాడు? ఎవరైనా తన చావుకు తానే కట్టెలు ఉన్నది పెట్టాడు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే తన చావుకు తానే మరి వెళ్తున్నాడు. ఇది క్రీస్తు శిలువకు సాదృశ్యంగా ఉన్నది. ఆ కట్టెలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు శిలువను ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళారు? మోరియా పర్వతం మీదకి వెళ్ళారు. అవునా? మీకు అర్థమవుతుందా?
మీకు అర్థమవుతుందా? ఇది క్రీస్తు శిలువకు సాదృశ్యంగా ఉంది. అతని భుజం మీదే పెట్టాడంటే కట్టె. తర్వాత తండ్రి ఇంకా రెండవసారి అడుగుతాడు ఇస్సాకు. అది ఇక్కడ తర్వాత చదవండి. తండ్రి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను. నా తండ్రి. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు ఇప్పుడు కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, పగిలిపోతుంది కదా ఎవరికైనా, కట్టెలు పెట్టినప్పుడే ప్రాణశకము పోయింది. మళ్ళీ ఏం ప్రశ్న వేస్తున్నాడు? ఇవన్నీ ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్ల లేదంటే రెండోసారి మరి అబ్రాహాం యొక్క విశ్వాసాన్ని పరిశీలిస్తున్నాం. దేవుడే చూసుకున్నాడు, దేవుడే చూసుకుంటాడు నా కుమారుడు, నువ్వేం కలవరపడక, నేను నమ్మినది దేవుడు యథార్థమైన దేవుడు. ఎట్టి పరిస్థితులు కూడా ఆయన మనకు అన్యాయము చేయడు. ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేయడు. దేవుడు మాటిచ్చి వెనక్కి తీసుకునేవాడు అసలే కాదు. అంత డీప్ విశ్వాసంలో మనం ఉండాలి. సరే చూసుకుంటాడు కదా అని పైకి వెళ్ళిపోయారు. ఇద్దరు కూడా యేసుక్రీస్తు వారు శిలువను మోసుకొని ఎక్కడికి వెళ్ళి తన సినిమాలో ఎవరు మోసారమ్మా? ఆయన మోసుకొని ఇస్సాకు కట్టెలు ఎక్కడికి తీసుకుని మోరే కొండ మీదకి వెళ్ళాడు. ఇస్సాకు యొక్క మరణము క్రీస్తు యొక్క శిలువకు సాదృశ్యంగా ఉంది. తన శిలువను తానే మోసుకుని వెళ్ళాడు. తర్వాత జరిగిన సంఘటన ఏమిటి అని మనం చూసినట్లయితే అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకు బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఎవరైనా చదవచ్చు. ఈరోజు మనకి రాసి లేదు, నువ్వే చదువు, ఇంకొకరు చదివితే పొగరాలు కొడతానని ఎవరనలే నేను. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అనేను ఆయననే వ్రాయబడి ఉన్నది. కడుపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. మొదటి ఆదాము ఎవరు? ఏమని రాయబడింది ఇక్కడ? జీవించు ప్రాణి. కడపటి ఆదాము జీవింపచేయు ప్రాణి. హల్లెలూయా. మొదటి ఆదాము జీవించు ప్రాణి, చనిపోయాడు. క్రీస్తు కడపటి ఆదామైన క్రీస్తు జీవింపచేయు రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. చదువు 5:19. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు. ఎవరి అవిధేయత వలన? ఆదాము అవిధేయత వలన అనేకులు. ఆదాము పాపమే కదా మనకు సంకల్పించింది. ఎలాగూ పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అక్కడంటే క్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులు. ఎస్, అబ్రహాము వలన మనం పాపులుగా చేయబడితే మొదటి ఆదామైన ఆదాము ద్వారా మనము పాపులుగా చేయబడితే కడపటి ఆదామైన క్రీస్తులో మనము నీతిమంతులుగా చేయబడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి ఆదాములో పాపము మనం పంచుకున్నాం. కడపటి ఆదామైన క్రీస్తు మన పాపాన్ని తలమోసాడు, చేసి మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఎంత గొప్ప విషయం! కడపటి ఆదామైన క్రీస్తు ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా చేసినట్లు రాయబడింది. మొదటి శాపము ఎక్కడ వెలువడ్డది? ఏదైనా వనంలో వెలువడ్డది. ఏంటి? వాళ్ళిద్దరిని కూడా శపించాడు. ప్రభుత్వం పిల్లరా. చివరికి కడపటి ఆదాము యేసుక్రీస్తు వాళ్ళు చేసిన పాపం ద్వారా మనకి ఏ విధంగా మరి శాపము సంక్రమించిందో, ఏదైనా వనములో పాపము శాపం వస్తే ఇక్కడ ఒలీవ కొండలలో
ఆ శాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. చెప్పబడి ఉన్నాయి అది తోటే ఇది తోటే ఇది తెచ్చి మనంలో పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తే ఆ ఏదైతే మరి ముఖ్యంగా శాపము ప్రజలకు విధించే అదే శాపానికి ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక తీయండి. చాలాసార్లు ఈ మాట మనం చదువుతుంటాం. హెబ్రీ పత్రిక 8 మరి ఆయన శాపము మన మీద మోపబడెను అని రాయబడ్డ మాట బహుశా 6వ అధ్యాయము అనుకుంటాం. ఒకసారి చూడండి. సిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడు అని ఇక్కడ రాయబడి ఉంటుంది. రెండవ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారినైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత హాస్యమునకు లోబడిన వారిని పిలిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మానవులు పాపము చేస్తే వారి రక్తము మాంసం అంతా కూడా మలినమైపోతే అదే శాపములో అదే పాపంలో మానవుని విడిపించడానికి మానవునిగా ఆయన రక్త మాంసంలో పాలివాడాయను. ఆ శాపాన్ని ఎవరి మీద వేసుకున్నారు? ఆయన తన మీదే వేసుకున్నాడు. రక్తం చెడిపోయింది, మాంసము చెడిపోయింది. అదే శరీరం ధరించి ఆ మానవులు చేసిన ప్రతి పాపము కూడా తన మీద వేసుకుని ఆయన ఏం చేశాడమ్మా? మనల్ని ఆ రక్త మాంసంలో పాలువాడాయను అని క్రీస్తులో మరి మనము సువార్త ప్రకటించే మంచి మాట ఇది. ఏ మానవుడు పాపం చేసి తను మరణం చేసుకున్నాడో అరే హిందూ మత గ్రంథం మరి ఏదైనా సరే నువ్వు చేసిన పాపానికి నువ్వే శిక్ష అనుభవిస్తారా? శిక్ష అనుభవించద్దు. కనుక క్రీస్తు అయితే ఆయన అమితమైన ప్రేమ చూడండి, అదే రక్త మాంసములుగా వారిని విడిపించడానికి ఆయనే ఆ శాపమును తన మీద తీసుకున్నాడని లేఖనంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఏ వనంలో శాపము గెత్సేమనే వనంలో ప్రాయశ్చిత్తమైంది. హల్లెలూయా. ఏదైనా వనంలో శాపము గెత్సేమనే వనంలో ప్రాయశ్చిత్తమైనది. చాలా చట్టమాట. అది ఎవరి ద్వారా? మొదటి ఆదాము పొందిన శాపము ఈయన తన మీద వేసుకుని రక్తమాంసములుగా మలవాడే కాదు, కానీ అదే గెత్సేమనే వనంలో ఈయన ఏం చేశాడమ్మా? ప్రాయశ్చిత్తము చేసినట్లు మరి దేవుని వాక్యం 17 వచ్చిన చూడండి. కావున ప్రజల పాపముల పరిహారం కొరకై దేవుని సంబంధి అయిన వాడు కార్యంలో కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడి నిమిత్తం అన్ని విషయంలో ఆయన మన సహోదరుని వంటి వాడాయను అని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. మరణ శాసనం విధించిన వాడు మరణిస్తేనే కానీ, హెబ్రీ పత్రికలో మరణిస్తేనే కానీ అది విడుదల కాదు. కాబట్టి ఏదైతే మరి మరణ శాసనమును మరి పాపం చేస్తే చస్తావని ఆదాంతో చెప్పాడో అదే ఆ మరణ శాసనం ఈయన మీద రాసుకుని మరి ఆదాము ప్రజల్ని ఆయన ఏం చేశాడమ్మా? పాపరహితులుగా చేశాడు. పాడంగా కనుక ప్రభునందు ప్రియ సహోదరుల జ్ఞాపకం చేసుకోండి. అదే పాపము మరి ఏదైనా మనలో శాపము నిశ్చయమనంలో ప్రాయశ్చిత్తమై అనేకులు నీతిమంతులుగా చేయబడింది. కనుక ఇంకొక మంచి మాట నేను చెప్తాను. అవ్వ ఆదాములు పాపం చేసి
మీరు ఎక్కడున్నారు అని ఆలోచన మనకు వస్తే వీళ్ళు ఎక్కడున్నారమ్మా? చెట్ల చాటును దాక్కును దేవుని యొక్క స్వరం విని అవాదంలో ఎక్కడున్నారు? చెట్టు చాటు దాక్కోవడానికి కారణం ఏంటి? దేవుని మాటకు అవిధేయత చూపడం ఉన్నాయి. దేవుడి మాటకు అవిధేయత చూడటం వల్లనే వాళ్ళు ఏం చేశారు? కనుకనే యేసుక్రీస్తు వారు ఒక గొప్పతనం చూడండి. ఈ పాపంలో మరి పడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఆ స్వరం విని వాళ్ళు దాక్కున్నారు. యేసుక్రీస్తు సిలువ అయిపోయినప్పుడు ఆయన సిలువలో మాట్లాడిన మొదటి మాట ఏంటి? తండ్రి వీరు చేస్తున్నారో వాట్ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఎవరు అదామత కనుక అనుకున్న వారందరూ ఏం చేస్తున్నారో వారు తెలియదు. యేసుక్రీస్తు వారు మరి సిలువ వేయబడతాడనగా 10,000 మంది దూతలు ఖడ్గములు ధరించి పరలోక రాజ్యంలో 1,85,000 మంది ఈశ్వరిస్తే అంత బలం సైన్యం సిలువ కల్వరి సైన్యం పైన అందరూ కూడా ఖడ్గాలు ధరించి వెళ్ళి ఎవరిని కూడా లేకుండా చేసేస్తారు. అయ్యా మీరు మాట ఉందని ఎక్కువ దేవుడు ఆయన అన్నాడట, నేను ఆయన ఎందుకు పంపించాను? ఆ పని ఆయన చేయగల సామర్థ్యం ఆయనకుంది. హల్లెలూయా. మీరు ఎవరు ఖడ్గం ధరించవలసిన అవసరం లేదా? ఆయన దగ్గర ఒక ఖడ్గం ఉంది. ఇట్స్ ఎ మోస్ట్ పవర్ఫుల్ వెపన్. sword, it is a love of Jesus. హల్లెలూయా. ఆయన దగ్గర ఒక ఖడ్గం ఉన్నది. మీరు వధిస్తానని అందరు వెళుతున్నారు. ఆ ప్రేమ ఖడ్గం చేత ఆయన ప్రపంచాన్ని సంపాదించుకోగలుగుతాడు. గట్టిగా చెప్పగలుగుతామా? హల్లెలూయా. మరణం కంటే బలమైనది ప్రేమ. మరణం కంటే బలమైనది ప్రేమ. కనుకనే ఆ మాట చెప్పడేంటి? ఎక్కడి నుంచి భరించుకుంటూ వచ్చాడు? 7,000 సంవత్సరాలు ఆయన భరించుకుంటూ వచ్చి తర్వాత అంటున్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారు? అప్పుడు చెప్పాడంటే యెహోవా దేవుడు, చూడు మీరు అందరూ తొందరపడ్డారు కదా, చూడు ఆయన ఎట్లా చేశాడో. నాకు తెలిసిన కుమారుని గురించి ఆయన దగ్గర ఉన్న ఖడ్గం చాలా వాడైనది. అది శత్రువులను మరి ఆ పడగొట్టేది కాదు, శత్రువులను ప్రేమించే ఖడ్గము. ద స్వర్డ్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అదే ప్రేమ ఖడ్గం. చూడండి ఆయన ఏ విధంగా మరి జయించడం చూడండి అని చెప్పినప్పుడు దేవతలందరూ కూడా బలవంతులను వారు కలిగించుకున్నారట. ఈ సృష్టిలోకి గొప్ప వారందరూ కూడా అంగీకరించేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమ కంటే బలమైనది ఏది కూడా లేదట. ప్రేమ కంటే బలమైనది ఏది కూడా లేదట. కాబట్టి అదే స్వరం విని వాళ్ళు దాక్కున్నారు. అదే స్వరముని మన తండ్రికి మొరపెడుతున్నారు, తండ్రి మీరేం చేస్తున్నారో ఇది ఇంకా మేము క్షమించమని ఆయన పలికిన మాట మరి అందరినీ కూడా ఒక పాపని ఏం చేసింది? కల్వరి శిలువలో తన రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చింది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన అన్యోన్య సహవాసం గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి విభేదమును లేదు. ప్రతి పాపం నుండి ఏమి చేస్తుందట? పవిత్రులుగా చేయను అనే మాట చాలా చాలా బలమైనది అనే విషయాన్ని గమనించండి. యేసు క్రీస్తు యొక్క రక్తము ఎవరి మీద ప్రవహించింది? ఆదాము మీద ప్రవహించింది. ఆయన కాచిన రక్తం ఎవరి మీద ప్రవహించిందమ్మా? ఆదాము మీద ప్రవహించినప్పుడు అప్పుడు కనుక్కున్నారు ఆ నెరవేర్పు ఈయన ద్వారా మాత్రమే ఆయన రక్తం ఎవరైతే పడ్డది? ఏ రక్తం అయితే ఎవరైతే పాపం చేశారో ఆ మొదటి ఆదాము అయిన అతని స్కలం మీద ఈ రక్తము పడ్డదట.
ఈ రక్తము పడ్డది కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, తండ్రి వీరిని క్షమించమని ఆయన చేసిన ప్రార్థన ఎంతో గొప్పది. కనుక మరి మొదటి ఆదాము చేసిన పాపము ఆయన రక్తం ద్వారా మరి ఎక్కడ ప్రాయశ్చిత్తం జరిగింది, సిలువలో ప్రాయశ్చిత్తము జరిగింది. కనుకనే యేసుక్రీస్తు యొక్క రక్తము సమస్త పాపములని మనల్ని నీతిమంతులుగా చేయును అని వాక్యంలో రాయబడింది. ఏదైనా మనములో, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను, ఏదైనా మనములో మంచి చెడ్డలు తెలియచేయి ఆ వృక్షము యొక్క ఆ ఫలం తినడం ద్వారా ఏం చేశారమ్మా? పాపంలో పడ్డారు. అదేవిధంగా యేసుక్రీస్తును చంపేటప్పుడు ఆయన కూడా ఒక చెట్టుకు సంబంధించిన కట్టె మీదే ఆయన ఏం చేశాడమ్మా? అక్కడ శాపము మానవులు పడవేసిన ఆ శిలువ, ఆ చెట్టు ఈయన శిలువకు స్వదృశ్యం ఉంది. ఆ శిలువ మీద ఈయన ప్రాణాలే పెట్టాడు. ఆ శిలువ అక్కడ అబాధమును పాడు చేస్తే ఇక్కడ అదే శిలువ మీద ఆయన వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయబడి కల్వరి గిరిలో మరి ఏదే 2 వరములో ఉన్న పాపము కొలుగుతో గచ్చమైన వాళ్ళు ప్రాయశ్చిత్తం ఏ విధంగా చేయబడదో, ఏ చెట్టు ద్వారా మరి వాళ్ళు ఆ శాపం కురయ్యారు, అదే చెట్టు మీద తాను వేలాడి వీళ్ళని శాపగ్రస్తులుగా చేశాడు. ఆయన కాచిన రక్తము ఆదాము మీద క్లియర్గా పడ్డదట. చూసావా నేను ఏ విధంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పిన దానికి ఆయన ఎప్పుడు కూడా బద్ధుడిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, మనము దేవుని వాక్యాన్ని బట్టి మొదటి ఆదాము కథ ఈ యొక్క ఆయన ఏది చెప్పాడో అదే చేశాడు, ఏది చెప్పాడో అదే చేశాడు. ఆదాము నుంచి మరి ముఖ్యంగా కడపటి ఆదాముని యేసుక్రీస్తు ద్వారా ఈ దినాల్లో మన రక్షణలో ఉన్నాం. అందరూ కూడా దినాల్లో ఏ శ్రమలు ఉన్నాయి? శ్రమ దినాలు. ఏ దినాలు? ఎవరికి శ్రమ అమ్మా? యేసుక్రీస్తుకి శ్రమ లేకపోతే మనకు శ్రమ? శ్రమ దినాలు శ్రమ దినం. సాయంకాలం పొద్దున్న అంతా సాయంకాలం డిన్నర్. శ్రమ దినాలు అంటే శ్రమ దినాలు. పూలు పెట్టుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు, కొత్త బట్టలు వేసుకోకూడదు. భక్తి బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ఎక్కడైనా సరే మరి ఉపవాసం ఉన్నట్టుందా? ఎక్కడైనా అంటే ఈ శ్రమకాలంలో ఎక్కడైనా ఉపవాసం ఉన్నట్టున్నదా? నిజానికి చెప్పాలంటే ఆయన సిలువ వేయబడతాడండి. ఆ యేసుక్రీస్తు తన శిష్యులందరితో కలిసి భోజనం చేశాడు. హల్లెలూయా. ఏంటి శ్రమ దినాలు? దీనికి అర్థం ఉందా? ఒకే ఒక అర్థం ఇచ్చే ఫెస్టివల్ ఏంటంటే హోలీ వీక్ ఏదైతే ఉన్నదో ప్రభు క్రీస్తు వారు సిలువ మరి ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి 7 దినాలు అనేకమైన గొప్ప విషయాలు చేశాడు. ఆచరించిన తప్పే ఉంది. ప్రతి దినము కూడా ఏదో చేసుకుంటూ వెళ్ళాడు. కనుక శ్రమ దినాలు అనేవి క్రీస్తుకు లేవు. ఒక విషయంలో చెప్పాలంటే క్రైస్తవునికి ఈ 40 దినాలే శ్రమ దినాలు కాదు. క్రీస్తును ధరించి క్రీస్తును మోచున్న ప్రతి ఒక్కరికి కూడా జీవితాంతం కూడా శ్రమలే కాదా? ఈ 40 దినాలు కూడా చాలా మంది ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారు. చాలా మంచిదే. కానీ దేన్ని కూడా దేవుడు ఆచారంగా ఆచరించలేదు. ఆచార సాంప్రదాయం వల్ల ఎవడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు అనే విషయాన్ని గమనించాలి. కనుక యేసుక్రీస్తు వారి యొక్క ఈ కొలుగుతో మెట్ట లేదా కలవరికొండ మౌర్య పర్వతంలో ఆయన ప్రవచనలు ఏ విధంగా నెరవేరినాయి, ఏదైతే ప్రవచించాడో దానికి ఆయన బలై పాపులు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. దాంట్లో కలవరి ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఆ కలవరి ప్రేమలో మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. గమని వెలుపల ఆయన శ్రమను అనిపించినట్లు దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. కనుక పాటలు పాడడం కాదు, హిస్టరీ తెలుసుకోవాలి. ఏం పాటలు పాడతాం? మనం చూసిన అవస్థ ఏం పాటలు మంచిదే. మనమైతే దొంగలు ఇంట్లోనే ఉంటున్నాం, వాళ్ళు మనకంటే కొంచెం బెటరే. కొన్ని ప్రార్థనలన్నా చేస్తున్నాం. హోలీ వీక్ లాస్ట్ ఇయర్ చేసాము గుర్తుంది ఎవరికైనా? చేసినాం చేయలేదన్నది గుర్తు అమ్మా చేశారు. సరే, హోలీ వీక్ ఆచరణ తప్పే ఉంది. వచ్చే వారం ఆదివారం బట్టల ఆదివారం, మట్టల ఆదివారం
వచ్చే ఆదివారమేనా? మట్టిల ఆదివారం అది మన వాక్య ప్రకారం ఆచరించవచ్చు. ఈ భక్తులు అందరూ ఎప్పుడు వస్తారో తెలిసిన, ఈ భక్తులు అందరు ఎప్పుడు వస్తారో తెలుసా? 3వ తారీఖు వస్తారు. 3వ తారీఖు ఏంటి? అప్పుడు ఉంటారు ఈ భక్తులు అందరూ. శిలువ భక్తులు అందరూ ఎక్కడ ఉంటారు? అమ్మా ఏంటమ్మా? ఏ ప్రార్థనలో 7 మాటలు అన్నాడు. 7 మాటలకు 7 మాటలకు వస్తారా? ఒక్క మాట కూడా ఒకటి దగ్గర కూడా ఉంటుంది. గుడ్ ఫ్రైడేకి వస్తారు, అసలు మంచి శుక్రవారానికి వస్తారు. 7 మాటలు కూడా రాడు. కొంతమంది వస్తారు. ఆ 7 మాటలు ఆకుండా కూడా చెప్పండి చూద్దాం. 7 మాటలకు వస్తారట. 7 మాటలకు వచ్చే వాళ్ళు మత్తయి కూడా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ప్రసంగిస్తారు. మత్తయి, మోహన్ ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ గొప్ప భక్తులు వాళ్ళు సరైన సందర్భంలో సరైన టైంలో వస్తారు. కనుక ఈ యొక్క మరి ప్రవచనం లేదా ఈ వాక్యం మీకు ఏదైనా కొత్త విషయాలు అర్థమైతే మీ మనసులో పొందుపరుచుకుని ఇద్దరికి చెప్పండి. దీని కొరకు ఈ మెసేజ్ మీకు ఇవ్వడం కొరకు నాకు 3 days టైం పడుతుంది. మీరు నమ్మాను నమ్మకపోయినా. ఎందుకంటే ఏది చేసినా పరిపూర్ణంగా చేయడమే నాకు అలవాటు. మీకు చాలా లోతుగా డెప్త్గా వాక్యం బైబిల్లో జెరూష గురించి ఎవరు కూడా ధ్యానం చేయడానికి ఇష్టపడరు. దాంట్లో ఒక ఉన్నతమైన మెసేజ్ మీకు ఇవ్వడం జరిగింది. జెరూష అనే ఆమె ఒక శాపగ్రస్తురాలు, తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నది. యెజబెల్ ఒక శాపగ్రస్తురాలు. వాళ్ళిద్దరిలోంచి నీతి తీసి మీకు అందచేయడం జరుగుతుంది. అంటే వాక్యంలో ఎంత డెప్త్ ఉందో. ఈ భక్తులు, ఈ శిలువ భక్తులు అందరూ కూడా ఎప్పుడు వస్తారు? మట్ల ద్వారా కూడా రారు. ఎప్పుడు వస్తారు? 3వ తారీఖున వస్తారు. అందరినీ పట్టుకుని ఏమయ్యాలి? ఫిల్టర్ బట్టలు తీసుకెళ్ళి సిలువ వేయలేదు. అందరినీ గౌన్ వెళ్తే కదా, ఎస్లో బయటే కదా, తాటిలో తీసుకెళ్ళి అందరూ సిలువ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అవునా? మంచిది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళందరికీ కూడా ఏది ఏమైనా కానీ క్రీస్తు క్రమాన్ని తప్పలేదు. ఆ క్రమాన్ని నేర్చుకోవడానికి మనకి ఇష్టం లేదు. ఏదేమైనా కానీ ఎవరు చేసిన దానికి వాళ్ళ ప్రతిఫలాన్ని అనిపిస్తారు. బీ ఫ్రాంక్గా దేవుని వాక్యం మీకు అందచేయబడుతుంది. ఎక్కడి నుంచో అయ్యారు ఇవన్నీ ఎక్కడ మీరు సేకరిస్తారు? మీకు ఏమవుతుందయ్యా నా బాధ? అన్నీ తీసుకెళ్ళి 3వ పద్ధతిలో వేస్తున్నాం, ప్రార్థన మీద వేస్తున్నాం, కానీ దేవుడు నాకు ప్రతిఫలము ఇస్తున్నాడు. మీకేమిస్తాడు? ఒక చెప్పి నేను ముగిస్తాను. ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. మన ఊరికి వచ్చేస్తుంది కదా టైము. ప్రతిస్తారు చరిత్రలు ఎప్పుడు కూడా ఈ టైం ముగించలే. ఒక ఆయన ఒక వాక్యం చెప్తుంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. వాక్యం చెప్తుంటే ఊకే అడుగుతున్నాడంట, అయ్యా నాకు ఒక దర్శనం వచ్చింది చెప్పరా, ఒక దర్శనం వచ్చింది నాకు చెప్పరాయన. సేపటిలోగా అడుగుతూ ఉంటాడంట, అరే బాబు నాకు అర్థం చెప్పడం నాకు రాదు, అది నాకు దర్శనంగా లేదంటే అయ్యా మీరు చెప్పాలి, ఎట్లన్నా చెప్పాలా అంటే నాకు తెలియదు, ఒకళ్ళు ఏదైనా చెప్పానంటే మనం నువ్వు బాధపడతావు అని వాక్యం చెప్పనిస్తలేడట. అది నాకు చెప్పాలి. ఇప్పుడు చాలామంది దర్శనాల కొరకు వస్తారు. అంటే ఏంటిలా బాబు చెప్పండి అయ్యా, రాత్రి నేను పడుకుంటే ఒక తెల్ల గడ్డ వేసుకొని మరి ఆ మంచి తెల్ల గడ్డ వేసుకుని తెల్లటి బట్టలు వేసుకుని నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడయ్యా, నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడే అంటే ఏం చెప్పాడా అంటే ఏం చెప్పలేదు. ఆయన మౌనంగానే ఉన్నాడు, నేను చూసుకుంటూ ఉన్నాను అని చెప్తే, రే ఆయన చేతిలో కట్టే ఉన్నదా అన్నాడు. ఏముంది ఆయన చేతిలో కట్టి ఉన్నదా అన్నాడు. ఉన్నా సార్, దాంతో నీ పెద్ద సాగు చేయలేదు, సంతోషించి వెళ్ళేవాడు అక్కడి నుంచి అన్నాడు. ఆ కట్టెతో నీకు సాగు చేయాల్సింది, అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేవాడు కావు, ఆయన మర్చిపోయాడు అందుకే అని చెప్తే, మరి ఎవరిని కూడా ఇటువంటి దర్శనాల గురించి అక్కడ చాలా మందికి తెల్లటి దర్శనం, గడ్డము ఇవన్నీ కూడా దొంగ దర్శనాలు అయ్యింది కూడా. బతుకు మారదు కానీ
దర్శనాల్లో మాత్రం వస్తూ ఉంటాయి. ఓకే, ఈ వర్తమానాన్ని బట్టి ఎంతమంది దీవించబడ్డారో, ఎంతమంది ప్రభువైన క్రీస్తు గురించి ఎన్ని విషయాలు నేర్చుకున్నారో మరి నాకు తెలియదు. కాబట్టి ఆయన మన నిమిత్తము శాపగ్రస్తుడైన వాక్యం రాయబడింది. శాపగ్రస్తుడైన అని వాక్యంలో రాయబడింది. ప్రభుత్వం పిల్లరా, ఇది క్రీస్తు ప్రేమ, ఇది క్రీస్తు ప్రేమ. ఆదివారం అని ఎంతమంది భక్తులు ఆదివారాన్ని చర్చకొస్తున్నారో గమనించండి. మీ కుటుంబాల్లో అక్రమం ఎంతగా నడుస్తుందో గమనించండి. ఆదివారము క్రైస్తవుడైన వాడు దేవుని మందిరంలో ఉండాలి. విశ్రాంతి దేవుని దగ్గర నుంచి వాడు ఆ శాపమైనా పర్లేదు, కాలేజ్ చేతికి వెళ్ళినా పర్లేదు, సంస్ట్రోక్ వచ్చినా పర్లేదు, శాపాన్ని మాత్రము చక్కగా ఉంచుకుంటారు. ఇంట్లో చక్కగా ఉంచుకుంటారు. పైగా నీతిమంతులు. మీరందరూ కలిసి చచ్చిపోయే ముందు ఒక వ్యక్తిని చచ్చిందండి దేవుని మందిలోకి తీసుకురండి. అతను చచ్చే ముందు ఒకరైనా పట్టుకుంటారండి. మీ ఇంట్లో 1,00,000 రూపాయలు ఎవరు వస్తారు? మీ అందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్కరిని తీసుకురండి, ఒక ఫ్యామిలీని తీసుకోండి. తీసుకొచ్చినట్లయితే ఆ విధంగా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడేమో. మీ కప్పు బాగోతే పక్కకు పెట్టి, బాబు బయటే ఉండాలి, నో పర్మిషన్. ఓకే, మనం అందరికి ఇచ్చి నిలబడదామా? దేవరత్న గారు ఒకసారి ముందుకు వచ్చి మరి కొంచెం వివరణ, తర్వాత సిస్టర్ మరి ప్రార్థన చేస్తారండి. రూత్ వచ్చిందమ్మా.